ఏమా హాయ్ ఆన్లైన్ పిల్లలు చూసి చాలా అవుతుంది బాబు మిమ్మల్ని. ఎలా ఉన్నారు, బాగున్నారా? రైట్, స్టార్ట్ చేయండి. మా ఇండేస్ 101. ఈసారి అటెంప్ట్లో ఇండేస్ 101 కావచ్చు, లేదా అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు. ఒక క్వశ్చన్ కంపల్సరీ. మీ అదృష్టం బాగోలేకపోతే ఫస్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. అది చెప్పలేం, మారిపోయింది ట్రెండ్. హెడింగ్ పెట్టిన ఇంకా ఇండేస్ 101 ఫస్ట్ టైం అడాప్షన్. ఇండేస్ 101 ఫస్ట్ టైం అడాప్షన్. మా చాలా చాలా ఈజీ స్టాండర్డు. కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇక్కడ, అవి చెప్తాను, విని ఫాలో అవ్వండి. అయిపోయి దూరినాయి వాళ్ళు, అయిపోయింది కాసేపటికి. ఇది రైట్, చూడండి. ఏం లేదు, ఇప్పుడు జనరల్గా ఇండియాలో అన్ని కంపెనీస్కి ఇండేస్ అవసరం లేదు. ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్ కావచ్చు, లేదా నెట్ అసెట్స్ ఎక్సీడింగ్ 250 crores అవ్వచ్చు, లేదా కొన్ని కంపెనీస్ దే కెన్ అడాప్ట్ వాలంటర్లీ. అంతేగాని ప్రతి ఒక్క కంపెనీకి దే డోంట్ నీడ్ టు ఫాలో ఇండేస్. మరి ఏం ఫాలో అవ్వరంటే ఫాలో అవుతారు అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఐపీ సిలబస్, అంతేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, అది ఎప్పటి నుంచో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ వస్తుంది, ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తుంది. సడన్గా ఇక్కడ వాళ్ళకి ఇండేస్లోకి రావాల్సి వచ్చింది మ్యాండేటరీగా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ చూసాం మనం, వీ కెన్ టేక్ వాలంటరీ రిజిస్ట్రేషను. సో అలాగే ఇఫ్ దిస్ కంపెనీ వాంట్స్ టు అడాప్ట్ ఇండేస్ వాలంటర్లీ, అప్పుడు కానివ్వండి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, ఈ కంపెనీ నెట్ అసెట్స్ 250 crores దాటిపోయినాయి, లేదా సడన్గా లిస్టెడ్ అయిపోయారు కంపెనీస్, వీళ్ళు అయిపోవచ్చుగా వీళ్ళు. సో ఇలాగ నీకు మ్యాండేటరీగా ఇండేస్ అప్లై వచ్చింది. దీన్ని ఏమంటాం, ట్రాన్సిషన్. అంతే కదమ్మా, ట్రాన్సిషన్ ఫ్రమ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లేదా ప్రీవియస్ గ్యాప్ అంటారు మామూలుగా. మనకి ఆడిటింగ్లో వస్తుంది అనమాట గ్యాప్. జిఏపిపి మీన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ పాలసీస్. అవేంటి, ఆ టైంకి మీ కంట్రీలో ఏవైతే మీ కంపెనీ మీద అప్లై అవుతున్నాయో అది ఏఎస్ అవ్వచ్చు, లేదా ఐఎఫ్ఆర్ఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇండేస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇప్పుడు గ్యాప్ మీన్స్ నాట్ ఏఎస్ కాదు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కాదు. మీకు ఆ టైంకి మీకు అప్లై అవ్వచ్చు ఏమైనా సరే, అది ఏఎస్ అవ్వచ్చు, ఇండేస్ అవ్వచ్చు, ఐఎఫ్ఆర్ఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ మనం ఏం చూస్తున్నాము, అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి ఇండేస్కి వస్తున్నాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే సిఏ ఇంటర్ నుంచి సిఏ ఫైనల్కి వస్తున్నారు, అంతేనా? సిఏ ఇంటర్ మొత్తం ఏం నేర్చుకుంటాం, ఏఎస్ నేర్చుకుంటాం అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, షిఫ్టింగ్ టు సిఏ ఫైనల్. మరి నువ్వు ఎప్పుడైతే సిఏ ఫైనల్కి వచ్చేసావో యూ షుడ్ ప్రిపేర్ యువర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ ఇండేస్. యూ షుడ్ ఫాలో షెడ్యూల్స్, యూ షుడ్ ఫాలో ఆల్ ఇండేస్, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారు ఇక్కడ, మీరు ఇక్కడే వేసారు బ్యాలెన్స్ షీట్, మీరు అక్కడ మాత్రం ఖాళీగా ఉంటారంటే మీరు నేర్చుకున్నారు మొత్తం ఇండేస్ 1 నుంచి 30 వరకు ఉన్నాయి అక్కడ కూడా. బట్ ఇక్కడ మీరు చేసిన బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ఇక్కడ మీరు చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవ్వచ్చు, దేని బేస్ చేశారు మీరు, ఏఎస్ బేస్కొని చేశారు అనమాట. అంతే మీరు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీస్ అనుకోండి, ఏఎస్2 ఫాలో అయి ఉంటాం, తర్వాత క్యాష్ ఫ్లోస్కి ఏఎస్3 ఫాలో అయి ఉంటాం, తర్వాత మళ్ళీ చేంజెస్కి ఏఎస్4 ఫాలో అయి ఉంటాం, కన్స్ట్రక్షన్ 7 ఫాలో అయి ఉంటాం, ఇలా వాట్ ఎవర్ 10 ఫాలో అండి పీపీఈకి. ఇలా మనం ఏవైనా సరే ప్రీవియస్ కూడా కంపెనీ ఖాళీగా ఉండదు, ప్రిపేర్ చేశారు మీరు. బట్ దేని ప్రకారం చేశారు మీరు, యూ హ్యావ్ డన్ యాజ్ పర్ ఇండేస్. మరి ఏఎస్కి ఇండేస్కి డిఫరెన్స్ ఉన్నాయిగా. ఇప్పుడు ఇక్కడుండే ట్రీట్మెంట్ వేరు, అక్కడుండే క్లాసిఫికేషన్ వేరు, అక్కడుండే మెజర్మెంట్ ప్రిన్సిపల్స్ వేరు. బట్ యు ఆర్ సడన్లీ షిఫ్టెడ్ టు ఇండేస్. సో మీరు ఏం నేర్చుకోవాలంటే ఇవాళ ఇలా ఒక కంపెనీ కానీ సడన్గా ట్రాన్సిషన్ అయితే మరి డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ రోజు, అర్థమవుతుందా, డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ రోజు మీరు పాత బ్యాలెన్స్ షీట్ని కొత్త బ్యాలెన్స్ షీట్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అది మీకు అవసరం. అర్థమవుతుందా? మీకు ఇస్తాడు పాత బ్యాలెన్స్ షీటు, మీరేం కొత్త ప్రిపేర్ చేయరు ఇప్పుడు. బికాజ్ మీకు ఆడిటింగ్లో చదువుతాం మనం. ఆడిటింగ్లో ఏం చెప్తారంటే ఏ కంపెనీ మస్ట్ ప్రిపేర్ 2 బ్యాలెన్స్ షీట్ ఆల్వేస్. కంపారిటివ్ వాళ్ళు మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమో కరెంట్ ఇయర్ ఇవ్వాలి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఇవ్వాలి మీరు. అర్థమవుతుందా? సో ఇది ఆల్రెడీ మీకు ప్రిపేర్డ్ అయిపోయింది ప్రీవియస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి 31st March 2023 లేదా 1/4/2000 మన 24 ఇప్పుడు 23 వేసుకోండి. మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైందంటే 1/4/2023 లాస్ట్ ఇయర్ మన బిగినింగ్ ఇయర్, మీకు ఆ డేట్ నుంచి మీకు ఇండేస్ మేము అప్లై అవుతున్నాయి. అదవుతుందా? ఈ డేట్ కొంచెం ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, మీకు ఏ డేట్ నుంచి అయితే
మీకు ఇండేస్ అప్లై అవుతున్నాయో మీరు ఏం చేయాలి చెప్పనా? నాకు చెప్పండి. ఇయర్ బ్యాలెన్స్ షీట్ వేస్తారు మీరు 1/4/23 టు 31st March ఎక్కడ దాకా 24. ఇది మనం ఏం చెయ్యం బికాజ్ మనం ఇండేస్లో వచ్చేసాం. నౌ వీ కెన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బ్యాలెన్స్ షీట్ అసలు ఇండేసే. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఏం లేదు. ఏదైతే మీకు కంపారిటివ్ స్టేట్మెంట్స్ కావాలో, ఏదైతే మీకు కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ కావాలో అంటే ఏం చేస్తాం? ఇదే డేట్ పైన రాసుకుంటాం 1/4/2022 టు 31st March 23. మరి ఇదే మీకు కావాల్సిన ప్రీవియస్ అంటే ఇది ఇప్పుడు మనం వచ్చాం కరెంట్ ఇయర్. ఎలాగో మనం 1/4/23 నుంచి 31st March 24 వరకు ఏం ఫాలో అవుతాం? ఇండేస్ ఫాలో అవుతాం కదా. అది మనకు పాత బ్యాలెన్స్ షీట్ లేదు మన దగ్గర. వీల్ ప్రిపేర్ న్యూ బ్యాలెన్స్ షీటే. బట్ ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ చేయాలరా, ఎట్ చేసి బ్యాలెన్స్ షీట్ అంటే పాత బ్యాలెన్స్ షీట్ ముందు పక్కన పెట్టుకుంటారు, దీని నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ కొట్టుకుంటాం మనం. అంతే మన కొత్త బ్యాలెన్స్ షీట్ వెంటనే రాదు మనకి. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ పీపీ ఎంత ఉంది, ఇక్కడికి ఎలా వస్తుంది, ఇన్వెంటరీస్ ఎంత ఉన్నాయి, చేంజెస్ ఏం జరిగాయి, ఎలా వస్తాయి అనమాట. ఆల్రెడీ చేస్తాం మనం. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది ఒకటి అక్కడ, ఐ థింక్ సమ్ ఇండియాస్ 500 సిరీస్లో. అంటే ఏంటి మీనింగు? ఇక్కడున్న బ్యాలెన్స్ షీట్ని వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు న్యూ బ్యాలెన్స్ షీట్. బట్ అక్కడ ఏమవుతుంది మనకి? ఇది ఇండేస్, ఇది ఇండేసే జనరల్గా మనం చదువుకునేది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడేమో ఏఎస్ ఫాలో అవుతున్నాం, ఇక్కడేమో ఇండేస్ ఫాలో అవుతున్నాం. మరి చెప్పండి, ఈ రెండు కంపేర్ చేయగలం మనం? ఇది ప్రిపేర్డ్ అయిపోయింది ఆల్రెడీ, బట్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనకేమో ఇండేస్ కావాలి మరి ఇప్పుడు, అవునా? సో ఫస్ట్ ఏం చేస్తాం? సింపుల్గా ఈ పీరియడ్ కూడా మనం ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ని మనం ఏం చేస్తాం? వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఇండేస్ బ్యాలెన్స్ షీట్. అది మనకి డేట్ ఆఫ్ ట్రాన్సిషన్. ఇప్పుడు మీరేమనుకుంటారు? మీకు ఎప్పుడైతే అప్లై అవుతుందో అది డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ కాదు. ఇప్పుడు మీకు 1/4/23 నుంచి అప్లై అవుతుంది మీకు, ఇది మీ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ఇది డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ కాదు. మీరు ఏదైతే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారో, ఏదైతే ఏఎస్ నుంచి మీరు ట్రాన్సిషన్ అవుతున్నారో దట్ ఈజ్ డేట్ ఆఫ్ ట్రాన్సిషన్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పటి నుంచి అయితే ఇండేస్ అప్లై అవుతున్నాయో ఎగ్జాక్ట్లీ సేమ్ డేట్ బ్యాక్ వెళ్ళిపోండి. బట్ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్లో దే విల్ గివ్ యూ ట్రాన్సిషన్ డేట్. సో మీకు అది కంగారు ఏం లేదు, అర్థమవుతుందా? బట్ స్టిల్ మనం సేఫ్టీ కోసం ఏం చేస్తాం మనం చెప్పండి? ఇదేనా? ఒకవేళ మీకు కానీ 1/4/2024 నుంచి అప్లై అవుతుంది, అప్పుడేం ట్రాన్సాక్షన్ డేటు? 1/4/2023. అది మీకు సింపులా? ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి డేటు. అంటే మీకు ఎప్పటి నుంచి అయితే అప్లై అవుతుందో, మీకు ఏ ఎఫ్ఐ నుంచి అప్లై అవుతుందో అది మీకు అవసరం లేదు, దాన్ని బ్యాక్ వెళ్ళిపోండి. ఏం చేయాలి మనం? వీ షుడ్ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంటూ ఇండేస్ బ్యాలెన్స్ షీట్. ఇలా బ్యాలెన్స్ షీట్ మైగ్రేట్ చేస్తున్నప్పుడు మీరు ఏం ఫాలో అవ్వాలి, ఏం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకి ఇండేస్ 101 చెప్పింది మనకి. రాసుకుందామా? ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రాసుకోండి, లేదా రాసుకోండి అమ్మా. వెన్ ఎవర్ ఎనీ కంపెనీ adopts Indays, whenever any company adopts Indays, we should prepare two balance sheets. We should prepare two balance sheets. That is for current financial year as per Indays. That is for current financial year as per Indays, and we should convert previous year balance sheet. We should convert previous year balance sheet which has been already prepared. Previous year balance sheet which has been already prepared under existing accounting standards. Under existing accounting standards. Under existing
అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఒక ఎగ్జాంపుల్ రాయండి ఒకటి. ఇఫ్ company adapts Ind AS from company adapts Ind AS from 1/4/2023. If company adapts Ind AS from 1/4/23, ఇలా రాసుకున్నప్పుడు we should prepare two balance sheets, current year, previous year. రాయండి current year, previous year. ఎప్పుడు కరెంట్ ఇయర్ అంటే 1/4/23 to 31st March 24. ప్రీవియస్ రాయండి ఇక్కడ 1/4/22 to 31st March 23. ఈ డేట్ ఇంపార్టెంట్. 1/4/23 నుంచి 31st March 24 కరెంట్ బ్యాలెన్స్ షీటు, అది ఫ్రెష్ బ్యాలెన్స్ షీటు. ఈ పక్కన రాయండి 1/4/22 to 31st March 23, 22 నుంచి ఇక్కడ రాసుకున్నాము. ఏం చేస్తున్నాం? వీఆర్ కన్వర్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్ బ్యాలెన్స్ షీట్ ఇంటూ Ind AS బ్యాలెన్స్ షీట్ బై ఫాలోయింగ్ Ind AS 101. అడుగుచ్చా సార్, కూర్చో అలా రారు ఎలాగో. మా వాళ్ళు ఏం లేరండి ఊళ్ళో వాళ్ళు? మీ ఫ్రెండ్స్ ఇద్దరు లేదా? ఎగ్జామ్ రాయట్లేదా? వీఆర్ కన్వర్టింగ్ ఎగ్జిస్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్ బ్యాలెన్స్ షీట్ ఇంటూ Ind AS బ్యాలెన్స్ షీట్. ఏది ఫాలో అవుతాం అక్కడ మనం? Ind AS 101 అక్కడ ఫాలో అవుతాం. ఇక్కడ మనం Ind AS 101 ఫాలో అవ్వం. లేటెస్ట్ బ్యాలెన్స్ షీటు యాజ్ పర్ నార్మల్ చేసేస్తాం మనం, ఇది మనం ఫాలో అవుతాం. వీఆర్ కన్వర్టింగ్ అనమాట. కింద రాయండి ఇంకా వైల్ కన్వర్టింగ్ వేరే పారాగ్రాఫ్ ఇంకా వైల్ కన్వర్టింగ్ వీ షుడ్ ఫాలో బిలో ప్రిన్సిపల్స్. We should follow below principles. Random first. Recognize all assets and liabilities. Recognize all assets, liabilities, comma, income and expenses. Recognize all assets, liabilities, incomes and expenses as per Ind AS, which had not been recognized under previously applied gap. గ్యాప్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్ట్, దట్ మీన్స్ ఏఎస్ అవ్వచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి చెప్తా ఊరినే. మా ప్రీవియస్గా మీకు ఇన్కమ్ ట్యాక్సెస్ అక్కడ కూడా ఉంది. ఐ థింక్ AS 20 or 22 అనుకుంటాను. అది CA ఇంటర్ లెవెల్ ఇప్పుడు ఉందాం అక్కడ కూడా. AS 22 అనుకుంటా ఇన్కమ్ ట్యాక్సెస్. ఏదో AS 22 అని అక్కడ ఇన్కమ్ ట్యాక్సెస్ అక్కడ ఉంది మీకు కూడా. బట్ CA ఇంటర్లో ఏం చెప్తారంటే అక్కడ మేము వి విల్ ఫాలో ఇన్కమ్ అప్రోచ్. అక్కడ ఇన్కమ్ ఫాలో అవుతాం మనం. ఏమో అక్కడ మీరు ఫాలో అయినప్పుడు వీ నీడ్ నాట్ టు మ్యాండేటరీ డిస్క్లోజ్ అనమాట అది. బట్ CA ఫండ్లకు వచ్చాం Ind AS వల్ల ఇక్కడ ఏం ఫాలో అవుతాం మనం? వీఆర్ ఫాలోయింగ్ అసెట్స్ అప్రోచ్, లయబిలిటీస్ అప్రోచ్. మరి చెప్పండి, మీరు అక్కడ ఇన్కమ్ అప్రోచ్ నుంచి ఇలా అసెట్స్ అప్రోచ్కి మైగ్రేట్ అవ్వడం ద్వారా అక్కడేమో మీరు కొన్ని రికగ్నైజ్ చేయలేదు అసెట్స్, అక్కడ కొంత DTA మీరు రాసిండ్రు కొన్ని ఐటమ్స్ మీద. ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. మరి వెన్ ఎవర్ వీఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ CA ఇంటర్ టు CA ఫైనల్, ఇక్కడ మరి రికగ్నైజ్ చేయాలి వచ్చి మీరు. సో వీ షుడ్ రికగ్నైజ్ వైల్ ప్రిపేరింగ్ లేదా వైల్ కన్వర్టింగ్ దట్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఇంటూ న్యూ బ్యాలెన్స్ షీట్.
ఇంకోటి చూద్దాం. మా మా పాత సిఏ ఇంటర్లో ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి అక్కడ కూడా స్టాండర్డు 26 సిఏ ఇంటర్లో 26ఏనా? గుర్తులేవా? సరే ఇవ్వట్లే. ఏమా సిఏ ఇంటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫర్ ఇంటాంజిబుల్ అసెట్స్లో ఇక్కడ ఓన్లీ మనం ఏం చేస్తామంటే రీసెర్చ్ ఫేజ్లో ఉంటే వీ కెనాట్ రికగ్నైజ్ చేస్తాము. రీసెర్చ్ ఫేజ్లో ఉంటే ఎక్కడైనా సరే ఒక కంపెనీ ఉంది, ఒక ఎసెట్ చేస్తుంది, ఇఫ్ దట్ వాజ్ ఇన్ రీసెర్చ్ ఫేజు రాస్తాం, బుక్లో దాన్ని రాయం మనం, ఓన్లీ డెవలప్మెంట్సే రాస్తాం, అంతేనా? మా ప్రీవియస్గా ఏమవుతుందంటే అక్కడ మీకు ఎమాల్గమేషన్స్ ఉండేవి, ఇక్కడేమో బిజినెస్ కాంబినేషను, అక్కడ మీకు ఎమాల్గమేషన్ ఉండేదా? మరి ప్రీవియస్గా కానీ మీరు ఎమాల్గమేషన్ చేసినప్పుడు ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ని వేరే కంపెనీ ఎక్వైర్ చేసినప్పుడు ఒకవేళ పాత కంపెనీ బ్యాలెన్స్ షీట్లో కానీ లేదా పాత కంపెనీ కానీ ఏమన్నా ఒక ప్రాజెక్టు ఏమన్నా ఒక ఇంటాంజిబుల్ అసెట్ కానీ ఇక్కడ రీసెర్చ్ ఫేజ్లో ఉంటే, పాత కంపెనీకి చెప్తున్నాను నేను, మీరు ఎక్వైర్ చేసే కంపెనీ కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా ఇంటాంజిబుల్ అసెట్స్ రీసెర్చ్ ఫేజ్లో ఉంటే దాన్ని మనం తీసుకునే వాళ్ళం కాదు, యాజ్ పర్ పాత ఏఎస్ నేను చెప్తుంది. ఈ రీసెర్చ్ ఫేజ్లో ఉంటే అంటే ఏంటి? ఇట్ హ్యాస్ నాట్ ఫుల్ఫిల్ క్రైటీరియా, అంతేనా? దీన్ని మనం తీసుకునే వాళ్ళం కాదు. బట్ కొత్తగా వచ్చాం మనం చేసినటువంటి ఇండేస్ 38 మంది, ఇండేస్ 38 చూసాం మనం. వెన్ ఎవర్ ఎనీ బిజినెస్ కాంబినేషన్స్ అక్కర్డ్, ఓల్డ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఓల్డ్ కంపెనీ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్లో కూడా ఏమన్నా అన్రికార్డెడ్ అసెట్స్ ఉంటే, దట్ ఈజ్ ఈవెన్ దే ఆర్ ఇన్ రీసెర్చ్ ఫేజ్ ఉంటే, మనం రాసాం బ్రాండ్ ఒకసారి, ఈవెన్ దే ఆర్ ఇన్ బ్రాండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, రీసెర్చ్ ఫేజ్లో ఉన్నా కూడా వీ హ్యాడ్ టు రికగ్నైజ్ అట్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఏఎస్ టు ఇండేస్, పాత కంపెనీ కింద ఇన్ఫర్మేషన్ చెప్పాడేమని, వీ హ్యాడ్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ విచ్ వీ ఎక్వైర్డ్ బికాస్ ఆఫ్ అమాల్గమేషన్ చెప్పాడు. ఇది కింద డేటాలో ఉంది, ఇక్కడేమో రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు మరి మీరు షిఫ్ట్ అయిపోయారు ఏఎస్కి, మరి ఇప్పుడు రికగ్నైజ్ చేయాలిగా, చేస్తారు చేయరు? ఇప్పుడు ఇక్కడ మీరు చేయలేరు రికగ్నైజ్, ఎందుకని? బికాజ్ ఏఎస్ ఒప్పుకోట్లా. ఇప్పుడేమో ఏఎస్ మీకు అలౌ చేస్తుంది, మరి ఇండేఎస్ ఇక్కడ మీరు రికగ్నైజ్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు మైగ్రేట్ అయ్యారో ఇండేస్ అలౌ చేస్తుంది మీకు, మరి ఎప్పుడైతే మీకు ఇండేస్ అలౌ చేస్తుందో ఏం చేయాలి మీరు? వీ షుడ్ రికగ్నైజ్, అది చెప్పండి ఇక్కడ. వీ షుడ్ రికగ్నైజ్ ఆల్ అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ విచ్ ఆర్ అలౌడ్ అండర్ ఇండేస్ బట్ నాట్ అలౌడ్ అండర్ ప్రీవియస్ గ్యాప్స్. అది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. క్లియరా? ఇది ఫస్ట్ ఎగ్జామ్. సెకండ్ పాయింట్ రాయండి. ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. డిటిఏ ఏంటమ్మా? డిటిఏ ఆర్ ఎనీ అన్రికార్డెడ్ అసెట్, acquired in business combinations. అడేడ్రా తిరుమల ఏడ్రా, ఏమర్థమైతే వస్తే ఉంది 7 క్వశ్చన్లు. రేపు క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. 16 మార్కులు కూడా రావచ్చు. ఫస్ట్ ఒక అరగంట అయిపోయింది, ఇంకేం అర్థం కాదు వచ్చిన. ఫస్ట్ టైం అడాప్షను ఏం చెప్తున్నాను మీకు? బిజినెస్ కాంబినేషన్ ఇది. మీ కంపెనీ ఉంది, లాస్ట్ ఇయర్ మీరు ఏఎస్ ఫాలో అవుతున్నారు, అక్కడ మీరు అమాల్గమేషన్ చేశారు, ఎవరిని ఎక్వైర్ చేశారు మీరు. అక్కడ వాళ్ళని ఎక్వైర్ చేసినప్పుడు ఏమైంది? దానికి మీకు ఆ దగ్గర ఒక ఎసెట్ ఉంది, రీసెర్చ్ ఎసెట్, అది మనం రాసుకుంటాం మనం, బికాజ్ అక్కడ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్లీ మీరు మైగ్రేట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు మీ ఇండేస్ మీకు ఇప్పుడు ఏం అప్లై అవుతుంది? ఇండేస్ అప్పుడు మీకు అప్లై అవుతున్నప్పుడు 101 అప్పుడు ఏం చేయాలి మీరు? ఏవైతే ప్రీవియస్గా మీరు ఎసెట్స్ రికగ్నైజ్ చేయకుండా వదిలేశారో బికాస్ ఆఫ్ నాట్ అలౌడ్ బై పాత ఏఎస్, నౌ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఆల్ దోస్ అసెట్స్
యాజ్ పర్ అప్లికబుల్ ఇండేస్. మీరు ఇండేస్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు, అంటే మీనింగ్ ఏంటి, మీకు ఇప్పుడు ఇండేస్ 103 అప్లై అవుతుంది మీకు, మరి అంతేగా మరి. దెన్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఆల్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ హ్యావ్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ ప్రీవియస్లీ. అది మీరు చెప్తుంది, అర్థమైందా. నెక్స్ట్ డీరికగ్నైజ్. డీరికగ్నైజ్ డీరికగ్నైజ్ మరి డీరికగ్నైజ్ ఎనీ అసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్స్. డీరికగ్నైజ్ ఎనీ అసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్స్ విచ్ ఈజ్, రివర్స్ సంపేదానికి, విచ్ ఈజ్ allowed, which is allowed by previous gaps but not allowed under Ind AS. Which is allowed under previous gaps but not allowed under present Ind AS. చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. ఏమో ప్రపోజ్డ్ డివిడెంట్, మీరు కానీ ఐడియా ఉంటే సిఏ ఇంటర్ లెవెల్లో ప్రపోజ్డ్ డివిడెంట్ ఏం చేస్తూ ఉంటే, వెన్ ఎవర్ కంపెనీ ఏజిఎంలో కానీ జస్ట్ డిక్లేర్ చేసినంతే అక్కడ తీసుకుంటాం మనం పాత దాంట్లో. మీరు ఏ సప్లై అయింది మీకు సిఏ ఇంటర్ లెవెల్లో మా ప్రపోజ్ డివిడెంట్, అక్కడ ఏం చేస్తూ ఉంటే వెన్ ఎవర్ కంపెనీ జస్ట్ డిక్లేర్స్ డివిడెంట్, మనం ఏం చేస్తాం దాన్ని, వీ విల్ రికార్డ్ యాజ్ లయబిలిటీ దాన్ని. బట్ సిఏ ఫైనల్ చూసారు మీరు, డిక్లేర్ చేస్తే మనం తీసుకోము, మీకు రైట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇక్కడ, అవునా. మీకు ఎప్పుడైతే రైట్ ఎస్టాబ్లిష్ అయిందో దెన్ ఓన్లీ వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాక్చువల్ లయబిలిటీ. అంటే ఏజిఎంలో మళ్ళీ మీకు వాళ్ళు డిక్లేర్ చేయాలి, మీకు డివిడెంట్ వారెంట్స్ ఇష్యూ చేయాలి, ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ఏం చేస్తాం మనం, దాన్ని మనం యాక్చువల్ లయబిలిటీ తీసుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ కన్సల్టేషన్ చేసాం, లెస్ చేసాం డివిడెంట్ మనం. ఎందుకు లెస్ చేయాలి, బికాజ్ దట్ ఈస్ జస్ట్ ప్రపోజ్, అది మనం తీసుకోలేదు దాన్ని. సో ఓల్డ్ ఏజ్ ప్రకారం ఏం చేస్తుంటారు మీరు, అక్కడ మీరు తీసుకొని ఉంటారు, అంటే మీరు ఏం చేస్తుంటారు పాత ఏజ్ ప్రకారము, మీరు ఎప్పుడైతే ప్రపోజ్ డివిడెంట్ డిక్లేర్ చేశారో మీరు బ్యాలెన్స్ షీట్లో మీరు ఏం చేస్తుంటారు, ఇక్కడ లయబిలిటీ రాస్తుంటారు. మీరు ఇక్కడ ఆల్రెడీ మీకు ఏమవుతుంది, ఇక్కడ వీఆర్ గెటింగ్ వన్ ఓల్డ్ బ్యాలెన్స్ షీటు, అంతేనా. ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ లయబిలిటీ మీకు ప్రపోజ్ డివిడెంట్ లయబిలిటీ వచ్చింది, ఇక్కడ మీకు వచ్చిందిగా మీకు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో. మీకు ఇస్తాడు క్వశ్చన్లో బ్యాలెన్స్ షీటు, అక్కడ ఏమొచ్చింది మీకు, వీ హ్యాడ్ రిసీవ్డ్ ప్రపోజ్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ. ఇప్పుడు చెప్పండి, యాజ్ పర్ లేటెస్ట్ Ind AS అది అలౌడా, అలౌడా మీకు అది ఏమో. మీకు పాత బ్యాలెన్స్ షీట్ ఇస్తారు క్వశ్చన్లో, దాంట్లో మీకు ఏముంది, దిస్ బ్యాలెన్స్ షీట్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ప్రీవియస్ గ్యాప్స్. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్లో మనకు లయబిలిటీ ఉంది బికాజ్ అక్కడ అలౌ చేశారు. ఇప్పుడు చెప్పండి మరి, ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నాం మనం, మరి ఇప్పుడు మీకు యాజ్ పర్ Ind AS అలౌ చేస్తుందని మనం మరి ఏం చేయాలి, బుక్లో నుంచి వీ షుడ్ డీరికగ్నైజ్ బై ట్రాన్స్ఫరింగ్ టు రిటైన్డ్ ఎర్నింగ్స్. ఎలా క్రియేట్ చేసాం, P&L అకౌంట్ ద్వారా క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్ చేద్దాం. లయబిలిటీ ఏది తీసేసి ఎంట్రీ ఏంటి, డెబిటా క్రెడిటా. సో సింపుల్, ప్రపోజ్డ్ అకౌంట్ డెబిట్ టు రిటైన్డ్ ఎర్నింగ్. ఇలా మీరు ప్రీవియస్గా ఏవైతే లయబిలిటీసు క్రియేట్ చేసి పెట్టారో అవి Ind AS నాట్ అలౌడ్, సో యూ షుడ్ డీరికగ్నైజ్ అనమాట చెప్తాను. ఎగ్జాంపుల్స్ ప్రపోజ్ డివిడెంట్, ఎగ్జాంపుల్స్ ప్రపోజ్ డివిడెంట్ which is allowed under previous gap, which is allowed under previous gap but not allowed under Ind AS, but not allowed under Ind AS. We should de-recognize. We should de-recognize. Entry కూడా రాసుకోండి అక్కడ. Proposed dividend account debit to proposed dividend account debit to retained earnings.
నెక్స్ట్ ఏంటమ్మా థర్డ్ పాయింట్, వీ షుడ్ రీక్లాసిఫై all assets and liabilities. We should reclassify all assets and liabilities as per applicable Ind AS. As per applicable Ind AS, we should reclassify. చూడండి జాగ్రత్తగా, మా పాత ఇది ఓల్డ్ కంపెనీ బ్యాలెన్స్ షీటు యాజ్ పర్ ఓల్డ్ గ్యాప్. ఇక్కడ మీకు పీపీ అని రాశాడు, ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు. మీకు కానీ ఐడియా ఉంటే పాత కంపెనీ బ్యాలెన్స్ షీట్స్లో సిఏ ఇంటర్ లెవెల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ కొన్నారు పీపీఈ, దాన్ని మీరు లీజ్కి ఇచ్చారు. పీపీఈ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయినా నార్మల్ అసెట్ అయినా వాట్ ఎవర్ ద అసెట్ మే బీ, all the assets should be recorded under PPE only. ఇప్పుడు సడన్గా ఏం చేశారు మీరు, వీఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఏస్ టు ఇండ్ ఏస్. మరి చెప్పండి, మీకు కింద ఏం చెప్పాడంటే ఏమో అవుట్ ఆఫ్ దిస్ PPE ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh rupees హ్యాస్ బీన్ ఏమో యూజ్డ్ టు ఎర్న్ రెంటల్ ఇన్కమ్ ఆర్ క్యాపిటల్ అప్రిషియేషన్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటి, ఈ 50 lakhsలో 10 lakhs ఏమో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అంటున్నాడు, అంతేనా? ఇక్కడేమో మీరు ఒకటే రాశారు, బట్ నవ్ వీఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఏస్ టు ఇండ్ ఏస్. ఇలా మీరు మైగ్రేట్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఇలా మీరు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారో ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు ఏమో పీపీఈ ఏమో 40 lakhs రాయాలి, నెక్స్ట్ ఇండ్ ఏస్ 40 ఏమో 10 lakh రాయాలి. అది మీరు చేయాల్సింది, అర్థమైందా? ఇలా మీరు ఏదైతే ప్రీవియస్ ఏఎస్లో రీక్లాసిఫికేషన్ చేయలేకపోయారో అవి మీరు ఏం చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ ఇండ్ ఏస్ ప్రకారము వీ షుడ్ రీక్లాసిఫై దెమ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, పీపీ నుంచి ఇండ్ ఏస్ 40 అకౌంట్ డెబిట్ టు పీపీ అకౌంట్. బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తాము, అప్పుడు 50 తీసుకుంటాము, ఇక్కడ 10 లెస్ చేస్తాము, ఇదేమో 40 రాసుకుంటాము, మళ్ళీ న్యూ ఇండ్ ఏస్ 40 ఎంత వస్తుంది మనకు బుక్లో 10 వస్తుంది. అలా అన్నమాట రీక్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ ఈజ్ నాట్ అలౌడ్ అండర్ ఎగ్జిస్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఎగ్జాంపుల్ ఇది రాసుకున్నాము, పీపీఈ 50 lakhs ఉంది, అవుట్ ఆఫ్ అబౌవ్ 10 lakhs ఈజ్ హెల్డ్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్. అవుట్ ఆఫ్ దిస్ 10 lakhs ఈజ్ హెల్డ్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్, బట్ యాజ్ పర్ ఓల్డ్ ఏఎస్ we used to write total amount in PPE only. We used to write total amount under PPE only. But as per Ind AS 40, if any asset is held as per Ind AS 40, if any asset is held for capital appreciation purpose, if any asset is held for capital appreciation purpose, we should treat it as investment property. We should treat it as investment property and shown separately in balance sheet. And shown separately in balance sheet. And కొత్త బ్యాలెన్స్ షీట్ ఏంటి, PPE 50 minus D రికగ్నిషన్ 10, ఇదేమో 40 రాయండి. నెక్స్ట్ రీక్లాసిఫికేషను ఇండ్ ఏస్ 40 ఏమో 10 రాస్తుంది. ఇక్కడ 50 ఉంది పాత బ్యాలెన్స్ షీట్లో, మొత్తం పీపీ అని అక్కడ, అంతేనా? అక్కడ మనకి ఇక్కడ మొత్తం పీపీనే, నో రీక్లాసిఫికేషన్స్ అక్కడ. ఇప్పుడు మీరు సడన్గా మైగ్రేట్ అవుతున్నారు కొత్త బ్యాలెన్స్ షీట్కి. ఇలా మీరు బ్యాలెన్స్ షీట్ మైగ్రేట్ చేస్తున్నప్పుడు
ఇక్కడ ఏం లేదమ్మా, సింపుల్గా ఇది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ మీకు ఇస్తాడు క్వశ్చన్లో. ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసాడు వాళ్ళు, అవునా? ఇక్కడ షేర్ క్యాపిటల్ ఉంది, పీపీ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక ఐటెం పట్టుకోవాలి. ఇప్పుడు చెక్ చేస్తాం ఈ ఐటెం సేమా వేరే ఉందా. ఈ ఐటెం తీసుకుంటాం పీపీ ఫర్ ఎగ్జాంపుల్, చెక్ చేస్తాం, ఓహో సేమా వేరా, సేమ్ అనుకోండి సేమ్ రాసుకుంటాం, కొత్త అనుకోండి ఇలా మార్చి రాస్తాం, అంతే, తేడా ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాం, సేమ్ అనుకోండి సేమ్ రాస్తాం, ఇలా ఇది ఉంది ట్రీట్మెంట్. ఏం చేస్తాం అప్పుడు? ఈ 50 రూపీస్ని స్ప్లిట్ చేస్తున్నాం మనం, అంతే చేస్తుంది. మీరు బ్యాలెన్స్ షీట్ మారదు మీకు, ఈ 50 ఏమవుతుంది మీకు? స్ప్లిట్ అవుతుంది ఇలాగా. దట్ ఈజ్ ఎయిదర్ రికగ్నిషన్ అవ్వచ్చు, డీరికగ్నిషన్ అవ్వచ్చు, లేదా రీక్లాసిఫికేషన్ అవ్వచ్చు, అది మీరు చేస్తుంది, అంతేనా? రైట్. లాస్ట్ పాయింట్ అమ్మ, ఇంకా రీమెజర్. లాస్ట్ పాయింట్ ఇంకా రీమెజర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రీమెజర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. మీకు ఐడియా ఉంటే AS 13 అని చెప్పండి ఒకసారి. ఏంట్రో అకౌంట్స్ పాస్ అయ్యి వచ్చారా? చెప్పు, AS 13 చెప్పు. ఏంటి చాయిసా? ఈ చాయిస్ కల్చర్ అప్పటి నుంచే ఉంది సిఏలో. ఇన్వెస్ట్మెంట్స్ కదా మనకి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఐడియా ఉంటే అక్కడ ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి మెజర్డ్ ఎట్ కాస్ట్ ఆర్ ఫెయిర్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని చెప్తారు అక్కడ. బట్ సిఏ ఫైనల్కి వచ్చారు, ఇప్పుడు నేను చెప్పాలా మీకు ఇక్కడ ఏమన్నా? ఆల్వేస్ ఎట్ ఫెయిర్ వాల్యూ. ఇక్కడ ఇది కాస్ట్. సిఏ ఫైనల్ ఏం చేస్తాం మనం? వి ఆల్వేస్ ఫాలో ఫెయిర్ వాల్యూ. ఇక్కడ ఏం చేసాం? కాస్ట్ ఎక్కడ ఫాలో అయ్యాం? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కాదమ్మా. ఇక్కడ ఏం ఫాలో అవుతాం మనం సిఏ ఫైనల్లో? వి ఆల్వేస్ ఫాలోస్ ఫెయిర్ వాల్యూస్ ఇక్కడ మనం ఫాలో అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ కంపెనీ బ్యాలెన్స్ చేశారు మీరు, ఇంకో చూద్దాం కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ని సబ్సిడీ చేశారు మీరు, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ చేసాం. యాజ్ పర్ ఓల్డ్ ఏఎస్ ప్రకారం ఏం చేస్తారంటే మీరు, వీ హ్యావ్ టు ఫాలో కాస్ట్ మోడల్ ఓన్లీ. అసలు అప్పుడు ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్ లేదు, ఇది వచ్చిందే ఇండియాస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వచ్చింది, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ మీకు. ఇక్కడ ఏముంది మీకు? ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సబ్సిడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 48 lakhs ఉంది. మీకు కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నౌ ఫెయిర్ వాల్యూ బికమ్ 60 lakhs అని. అప్పుడు ఏం చేయాలి మీరు? ఇక్కడేమో 48 lakhs ఉంది, ఇప్పుడు కింద ఫెయిర్ 60 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి మరి, న్యూ బ్యాలెన్స్ షీట్లో 48 రాసి 60 రాస్తారా? ఇప్పుడు న్యూ బ్యాలెన్స్ షీటా, దాంట్లో ఎంత రాస్తారు? 48 60? ప్రీవియస్గా విన్నట్లేరు ఎవరు దీన్ని? అక్కడ ఎందుకు వెళ్ళాము? చెప్పండి ఏంటో. ఇది స్టార్టింగే, ఇంకా వెళ్ళా క్వశ్చన్స్లోకి. కంగారు పడ్డారనుకోండి మార్కులు రావు, ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ప్రీవియస్గా ఇదంతా వద్దు, ఎగ్జాంపుల్ తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మీకు అప్లై అయ్యే ఏఎస్ ప్రకారం వీఆర్ ఫాలోయింగ్ కాస్ట్ మోడల్, బట్ వెన్ అవర్ ఇట్ కమ్స్ టు ఇండేస్ వీ హ్యావ్ టు ఫాలో ఫెయిర్ వాల్యూ మోడల్ ఓన్లీ. అప్పుడు ఏం చేయాలి మీరు? ఏవైతే పాత బ్యాలెన్స్ షీట్లో కాస్ట్ మోడల్లో రాశారో ఇప్పుడు ఏం చేయాలి దాన్ని మీరు? వీ షుడ్ రీమెజర్ బై యూజింగ్ ఫెయిర్ వాల్యూ మోడల్, అది చెప్తుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ 48 lakhs ఉంది, ఇప్పుడు ఫెయిర్ వాల్యూ 60 lakhs అయింది. ఏం చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ పెంచాలా? ఎంట్రీ చెప్పండి పెంచితే. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు డిఫరెన్స్ టేకెన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అది చెప్తుంది, ఓకేనా? రాసుకోండి అక్కడ.
if under existing gap we had followed cost model, if under existing gap we had followed cost model, but as per Ind AS we have to follow fair value model only. But as per Ind AS we have to follow fair value model only. అప్పుడు ఏం చేస్తాం, we should remeasure particular asset or investment. We should remeasure particular asset or investment through profit and loss account. We should remeasure particular asset or investment through profit and loss account. Entry: investment account debit to profit and loss account. ఇక్కడ మీకు పదం కనిపిస్తాం ఎస్పీఎల్ అనేసి. దే ఆల్వేస్ యూజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్, బికాస్ బ్యాలెన్స్ షీట్లో మీరు ఈక్విటీ రాసేటప్పుడు వీ కెనాట్ రిప్రజెంట్ P&L అకౌంట్, వీ విల్ రైట్ యాజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. సో ఈ చాప్టర్కి అలవాటు చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం రాస్తాం మనం, వీ విల్ రైట్ రీటైన్డ్ ఎర్నింగ్స్. రివర్స్ అమ్మా, ఎక్కువ ఉంటే అసెట్ పెంచాం, తక్కువ ఉంటే రివర్స్ చేస్తాం. బట్ ఏం చెప్తున్నాం, వీ షుడ్ రీమెజర్ అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉంది మీకు, ఇక్కడ ఇచ్చాడు 48 అని, కింద డేటా మీకు 60 ఇచ్చాడు. ఏం చేస్తాం, కొత్త కంపెనీ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ 60 రాస్తాం. అంటే ఏమో చెప్పండి, ఈ 60 బుక్లోకి రావాలి మనకి. ఇప్పుడు ఇక్కడేమో 48 ఉంది. అప్పుడు ఏమైంది మీకు, మా 60 ఏమో ఇన్వెస్ట్మెంట్స్కి యాడ్ అయ్యింది, బట్ మిగతా బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది మీకు, రీటైనింగ్స్లో మీకు విల్ గెట్ 12 lakhs. అది మీరు చేసింది రైటా. ఎప్పుడైతే మీరు సిఏ ఇంటర్ నుంచి సిఏ ఫైనల్కి వస్తున్నారో, అంటే ఏంటి, ఏఎస్ నుంచి ఇండ్ ఏఎస్కి వస్తున్నారో, వీ షుడ్ ఫాలో దీస్ 4 ప్రిన్సిపల్స్. ఏమంటే చెప్పండి అవి. ఏం రాశారు, రికగ్నిషన్ ఆఫ్ ఫస్ట్ రికగ్నిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ హ్యాడ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ఏఎస్, డీరికగ్నైజ్ విచ్ హ్యాడ్ డన్ ఎర్లియర్ నాట్ అలౌడ్ హియర్. ఏమో రీక్లాసిఫికేషను, తర్వాత రీమెజర్మెంటు. బెస్ట్ ఎగ్జాంపుల్ రీక్లాసిఫికేషన్ చూద్దాం. మీరు పాత టైంలో కానీ ఒకవేళ మీ కంపెనీ కానీ ఏమన్నా బాండ్స్ ఇష్యూ చేసింది లేదా ప్రిఫరెన్స్ ఇష్యూ చేసింది, అక్కడ మీకు ఈ కాన్సెప్ట్ లేదు, ఎఫ్ఐ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యాడ్ ఇష్యూడ్ కన్వర్టబుల్ బాండ్స్ ఇష్యూ చేశారు లేదా ప్రిఫరెన్స్ ఇష్యూ చేశారు. ఏం చేస్తుంటాం మనం, 100% హ్యాస్ బిన్ కెప్ట్ అండర్ డెట్ కాంపోనెంట్ ఓన్లీ. ఇప్పుడు ఏం చేశారు, Ind AS 30లో మీరు వీ షుడ్ సపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మీరు ఎంప్లాయ్కి లోన్ ఇచ్చారు, ఏం చేసినారు, మొత్తం లోనే అంతే, అక్కడ రీక్లాసిఫై చేశారు మీరు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీకు పాత బ్యాలెన్స్ షీటు, ఇక్కడ లోన్ గివెన్ టు స్టాఫ్ ఉంది, లేదా ఇక్కడ మీకు కన్వర్టబుల్ బాండ్స్ ఉన్నాయి, డిబెంచర్లు ఉన్నాయి, ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి మీకు డెట్లో ఉంటాయి. ఇక్కడ మీకు పాత బ్యాలెన్స్ షీట్లో అండర్ ఓల్డ్ ఏఎస్ ఏం చేస్తుంటారు మీరు, 100% హ్యాస్ బిన్ రైటన్ ఇన్ డెట్ కాంపోనెంట్ ఓన్లీ. ఇప్పుడు మనం సడన్గా మైగ్రేట్ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, వీ షుడ్ రీక్లాసిఫై ఫ్రమ్ డెట్ టు ఈక్విటీ కాంపోనెంట్. వీ షుడ్ రీక్లాసిఫై ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. చేయాలి మరి మీరు, అది చెప్తుంది. ఇప్పుడు అలాగని మనకి Ind AS 32 అప్లై అవుతున్నట్టు కాదు. ఏం చేస్తాం మనం, పాత బ్యాలెన్స్ షీట్లో ఏవైతే ఓల్డ్ ఏఎస్ ప్రకారం ప్రిపేర్ చేశారో వాటిని మనం చేంజెస్ చేస్తున్నాం. ఈ చేంజెస్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ కొత్తగా రికగ్నైజ్ చేయొచ్చు, డీరికగ్నైజ్ చేయొచ్చు, రీమెజర్ చేయొచ్చు, రీక్లాసిఫై చేయొచ్చు. అది మీకు చెప్తుంది. ఇలా మీరు చేసేసి మీకు ఇచ్చిన పాత బ్యాలెన్స్ షీట్ని వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ న్యూ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ Ind AS. వీ షుడ్ చెక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. అది మనం చేయాల్సింది. అర్థమైన టార్గెట్ ఏం చేస్తున్నారు మీరు, గాట్ ఇట్ అప్. చాలా చాలా ఇంపార్టెంటు. వాడు లేటెస్ట్ వెయిటేజ్ పెంచాడు,
15 మార్క్స్ క్వశ్చన్ కూడా సడన్లీ పడవచ్చు ఎగ్జామ్లో. రేపు మీకు ఎంసీక్యూస్ ఒక పెద్ద కేస్ స్టడీ క్వశ్చన్ ఆశ్చర్యపడక్కర్లేదు, లేదా ఫస్ట్ క్వశ్చన్ స్కిప్ చేసేసి దే కెన్ ఆస్క్ ఫ్రమ్ ఇండేస్ 101 ఆర్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అప్పుడు బోర్మని ఏడుస్తారు మళ్ళీ, ఏంటి సడన్గా ట్విస్ట్ అని మార్చొచ్చు. మీకు చెప్పాడా ఫిక్స్ ప్యాటర్న్ మీకు ఏమైనా కన్సల్ట్ ఇస్తామని? బిజినెస్ కాంబినేషన్ చెప్పారు మీకు ఇస్తామని ఫిక్స్గా, ఇక మార్చొచ్చు సడన్గా చెప్పలేము మనం. రేపు ఇవ్వచ్చు చిన్న స్టాండర్డ్ నుంచి కూడా. సో ప్యాటర్న్ మనకి ఫిక్స్ ఏం లేదు. సో బాగా చదువుకోండి, ఇవి చాలా ఈజీ. ఎలా నెక్స్ట్ ఇంకా ఇదేంటి 4 మనకి దీస్ ఆర్ జనరల్ ప్రిన్సిపల్స్ మనకు చెప్పింది. బట్ మనకి ఇప్పుడు ఒక కంపెనీ బ్యాలెన్స్ షీటు మనం మైగ్రేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఓల్డ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ మనకి ఇక్కడ బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి మనకి, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్, మళ్ళీ ఇవి చాలా ఉంటాయి. లయబిలిటీస్ మళ్ళీ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ చాలా ఉంటాయి. బట్ మన సిఏ ఫైనల్ లెవెల్లో మనం మొత్తం చదువుకోలేం. అప్పుడు మనకు చాలా టైం పట్టింది. అప్పుడు మీకు మీ సిలబస్లో మీ బుక్లో ఉన్న క్వశ్చన్స్లో మీకు ఏమైతే ఉన్నాయో మనకు ఒక 7-8 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా పీపీ చదువుకోవాలి కంపల్సరీగా. పీపీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రతి బ్యాలెన్స్ పీపీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ చదువుకోవాలి, రైట్ ఆఫ్ యూజ్ అసెట్స్ చదువుకోవాలి, ఎందుకంటే కనిపిస్తుంది మనకి ఎక్కువ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చదువుకోవాలి మీరు, షేర్ బేస్డ్ పేమెంట్స్ చదువుకోవాలి మీరు, ఎందుకంటే ఉంది పాత దాంట్లో మీకు మైగ్రేట్ అయినప్పుడు. అంటే ఏవైతే మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్లీ కనిపిస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లోన్స్ అంటారు మీరు, గవర్నమెంట్ గ్రాంట్స్ వేరు, గవర్నమెంట్ లోన్స్ వేరు. ఓకేనా? ఇలాంటివి మనం కొంచెం చదువుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. మనకు ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 5 ఏమో చిన్న క్వశ్చన్లు 8 మార్క్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఒక 2 ఏమో పెద్ద క్వశ్చన్లు 14 మార్క్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ 5 ఏమో ఇండివిజువల్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మీకు గవర్నమెంట్ లోన్ ఒక క్వశ్చను, ఫినాన్షియల్ అసెట్స్ ఒక క్వశ్చను, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సబ్సిడీ ఒక క్వశ్చను, నేను చేశాను జాయింట్ అరేంజ్మెంట్స్ అదొక క్వశ్చను, తర్వాత పీపీ ఒక క్వశ్చను. ఇవన్నీ కలిపితే పెద్ద క్వశ్చను. ఫస్ట్ మీకు ఒకేసారి పెద్ద క్వశ్చన్ రాదు, ముందే చదువుకుందాం బుడబుడు పాయింట్లు, దెన్ విల్ గో టు బిగ్ క్వశ్చన్. ఓకేనా? ఇవాళ అయిపోద్ది. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ అటెంప్ట్. రాయండి ఫస్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఐటమ్స్. ట్రీట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఐటమ్స్. మా ఫస్ట్ ఇంకా ఫినాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఫినాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇలా చూడండి జాగ్రత్తగా. ఇంకా సరే ఇది మర్చిపోండి, ఇప్పుడు అది అసెట్ పాయింట్ తర్వాత చూద్దాం మళ్ళీ. బేసిక్గా మీకు ఇండేస్ మీకు ఏం చెప్తుందంటే 101. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాలెన్స్ షీట్ ఉంది మీకు, మీరు ఎప్పుడో 2 years బ్యాకో 3 years బ్యాకో మీరు ఏం చేశారు, వీ హ్యాడ్ ఇష్యూడ్ డిబెంచర్స్ లేదా బాండ్స్ ఇష్యూ చేశారు. అవేంటి మీకు ఆప్షనల్లీ కన్వర్టబుల్ బాండ్స్. మీకు విన్నారు పేరు ఎక్కడన్నా? ఆప్షనల్లీ కన్వర్టబుల్ బాండ్స్ ఇష్యూ చేశారు మీరు ఎప్పుడెప్పుడో 2 years బ్యాక్. మీరు ఏం చేస్తుంటారు అక్కడ మీరు ఏమైనా క్లాసిఫికేషన్ చేశారు అక్కడ మీరు? ఎప్పుడో మీరు 2 years బ్యాక్ కంపెనీ ఇష్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ 30,000 బాండ్స్ లేదా డిబెంచర్స్ ఆఫ్ 6% ఈచ్. ఏం చెప్తారు ఇక్కడ? ద హోల్డర్ హ్యాజ్ either option to take cash or they can convert them into equity shares. ఎప్పుడు 2 years బ్యాక్ సిఏ ఇంటర్లో అక్కడ మీరు ఏమైనా డివైడ్ చేశారా? ఫాలో అయ్యారు మీరు ఏమన్నా? సపరేషన్ ఆఫ్ డెట్ కాంపోనెంటు, సపరేషన్ ఆఫ్ ఈక్విటీ కాంపోనెంటు, మళ్ళీ బ్రహ్మ ఏం చేశారు అక్కడ మీరు ఏమన్నా? మీరు ఏం చేయలేదు అక్కడ. సింపుల్గా ఏం చేస్తాం దాన్ని మనం, వీ సింప్లీ ట్రీట్ ఇట్ యాజ్ డెట్ ఓన్లీ. అండ్ ఏం చేశారు ప్రతి సంవత్సరం మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంటర్ రాసింటారు, అంతేనా? ఎంత 1,80,000. మా బ్యాలెన్స్ షీట్లు ఇది క్యారీ అవుతూ ఉండేది ఇక్కడే లైబిలిటీగా. ఇంటి లేకుండా ఏం చేస్తుంటారు మీరు? ఎక్స్పెన్సెసా? 2 interest expense, 2 interest expense, 2 interest expense, 1,80,000, 1,80,000. అంతేనా మీరు చేసేది లాస్ట్లో?
ఇదే మీరు చేసిన పాత టైంలో. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఇది యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సిఏఫ్ఎన్లోకి వచ్చారు, ఇలానే చేసి సిఏఫ్ఎన్లో కూడా మీరు ఇక్కడ ఏం చేశారు, మీరు ఇక్కడ మనం మారాం కదా, మళ్ళీ సపరేషన్ ఆఫ్ డెట్ ఈక్విటీ, మళ్ళీ డెట్ సపరేట్ చేయాలంటే ఇయర్ క్యాష్లో పీవీసీఎఫ్ చెక్ చేసాం. 1 to 5 ఇండస్ మ్యాండేట్ తీసుకుంటాము. 5th మళ్ళీ మనం ప్రిన్సిపల్ తీసుకోవాలంటే అది ఆప్షనబుల్ అయితే ప్రిన్సిపల్ కూడా తీసుకుంటాం. తీసుకుంటాం. మళ్ళీ స్టెప్ నెంబర్ 3 టోటల్ మైనస్ డెట్ కాంపోనెంట్. స్టెప్ నెంబర్ 4 ఎంట్రీ పాస్ చేసాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్. స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీటు, డెట్ కాంపోనెంట్ ఈక్విటీ కాంపోనెంట్, దీనికి నో ట్రీట్మెంట్. దీనికి ఏం చేసాం, మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ బై బ్యాంకు, ఇదేమో భ్రమ, ఇక్కడేమో ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ మార్కెట్ రేట్ ఆర్ ఈఏఆర్, ఇటేమో రియాలిటీ ఇంట్రెస్ట్ బై క్యారీ డౌన్. ఇలా చేసాం మనం ఇక్కడ. అదే చేసింది మీరు. ఇందుకు ఏ చాప్టర్ అది ఉందా, గుర్తుందా? పర్లేదు, అదే కదా. అప్పుడు చెప్పండి మరి. ఇక్కడేమో ఇలా చేసాం, అక్కడేమో అలా చేయాలి మీరు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇండేస్ 101 చెప్తాను మీకు, బాబు మీరు ఇలా ఓల్డ్ ఏఎస్ నుంచి న్యూ ఏఎస్కి మైగ్రేట్ అవుతున్నారు. యూ హ్యావ్ టు ఫాలో దిస్ మోడల్, యూ కెనాట్ ఫాలో దిస్ మోడల్ అది చెప్పండి. మరి చెప్పండి, అది ఎప్పుడో 2 years బ్యాక్ రా, మనం 2 years తర్వాత అప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి 2 options ఉన్నాయి, ఎయిదర్ అప్లై ప్రాస్పెక్టివ్లీ ఆర్ అప్లై రెట్రాస్పెక్టివ్లీ. అంతేనా? మీకు ఎయిదర్ వీ కెన్ అప్లై ప్రాస్పెక్టివ్లీ అంటే ఏంటి, ఇవాళ కనుక్కోండి, ఇవాళ నుంచి మీరు ఫాలో అవ్వండి, పాత లెవెల్ తీసేయండి. అంతేనా? యూ కెన్ ఫాలో ప్రాస్పెక్టివ్ అప్రోచ్ ఆర్ రెట్రాస్పెక్టివ్ అప్రోచ్. బట్ ఈ విషయంలో మీకు అంటే రిగార్డింగ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కేసులో మీకు ఇక్కడ 2 ఉంటాయిరా. కొన్ని ఏమో మ్యాండేటరీగా వీ షుడ్ రీస్టేట్ ఫ్రమ్ రెట్రాస్పెక్టివ్లీ. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఐటమ్స్, మీకు మీరు ఏం చేయాలి, కంపల్సరిగా వెనక్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ బ్యాలెన్స్ కనుక్కోవాలి మీరు. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడో కదా మీరు ఇష్యూ చేసింది, ఇప్పుడు మీరు వెనక్కి వచ్చేయాలి, మళ్ళీ టైం మిషన్ ఎక్కేసి. ఇక్కడ నిజంగా ఇండేస్ అప్లై అయితే మీరు ఏం చేసేవాళ్ళు, ఏం చేస్తాం, వెనక్కి వచ్చేసాం, ఐడియా ఉంటుందా? మీరు 2 years బ్యాక్ వచ్చాం. ఇప్పుడు ఓహో, ఇక్కడ కానీ మనం ఒకవేళ ఇండేస్ అప్లై చేసి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం ఇక్కడ, ఇలా చేసుకుంటూ వస్తే ఈరోజు ఎంత బ్యాలెన్స్ ఉండేది లెడ్జర్ అకౌంట్లో, అర్థమవుతుందా? ఇలా కనుక్కోవాలి మనం. ఇదేంటి రీస్టేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇక్కడే కానీ మీరు ఇష్యూ చేసినట్లయితే ఎంత బ్యాలెన్స్ ఉండేది, ట్రీట్మెంట్ ఏం చేసేవాళ్ళం కనుక్కున్నాం. ఇదేంటి ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఏమొస్తాం ఇప్పుడు చెప్పండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మీకు లెడ్జర్ అకౌంట్ వేసింటారు ఎంతో కొంత, ఇదేమో డెట్ కాంపోనెంట్ వస్తుంది క్యారీ డౌన్, సెకండ్ ఎండింగ్లో ఇది రాసామా. ఈక్విటీ సేమ్ వస్తుందిగా మనకి, ఇది వచ్చేది మనకి. ఏం చేస్తుంటే మీరు 2 years బ్యాక్ కానీ ఇఫ్ వీ హ్యాడ్ ఫాలోడ్ ఇండేస్, ఇప్పుడు మీరు చేయాలి. ఇప్పుడు మీరు ముందు వెనక్కి రావాలి, ఫస్ట్ వెనక్కి వచ్చేసి ఏమో రెట్రాస్పెక్టివ్గా ఇదంతా చేస్తాం. ఇక్కడ మనం ఇదంతా చేసామా, ఇంత ఉండాలి. బట్ మీరు కరెంట్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు బ్యాలెన్స్ షీటు, మీరు ఏదో ప్రజెంట్ ఫాలో అవుతున్నారు కదా ఏదో ఒకటి, మరి ఈ బ్యాలెన్స్ షీట్లో ఎంతో కొంత ఉందిగా మీ క్యారీ డౌను, ఇది ఒకటి చేస్తాడు కాలేడు మీ వాడు, ఇచ్చారు మీరు ప్రీవియస్గా, మీ వాడు ఫాలో అవుతున్నాడు కదా ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం అమ్మా, ఎన్నా చదివాం మనం, రీరికగ్నైజ్, ఇవేమో రికగ్నైజ్ అండ్ రీమెజర్ ఎనీ డిఫరెన్స్ షుడ్ బి చార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ రీటైన్డ్. అది మీరు చేసేది. అర్థమవుతుందా? ఏం భరత్, ఏంట్రా ఈ కర్మ నుంచి చూస్తున్నావు, ఆకలి అవుతుందా, నిద్ర వస్తుందా, ఏం చేసే నైట్ నిద్రపోలేదా? ఇంపార్టెంట్ వినాలి జాగ్రత్తగా. అయిపోయిందా? చూడండి ఏమో చెప్పండి. దాంట్లో ఇప్పుడు క్వశ్చన్ చేస్తాం, ఎగ్జామ్ క్వశ్చన్ మనం, దాంట్లో మీకు ఏం చేస్తాడు, ఏదో డిబెంచర్ ఇష్యూ చేస్తా అంటాడు. ఎప్పుడు 2 years బ్యాక్. ఆఫ్టర్ 2 years కంపెనీ వాంట్స్ టు ఫాలో ఇండేస్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, వీ హ్యావ్ టు రీస్టేట్ లేదా వీ షుడ్ గివ్ ఎఫెక్ట్ రెట్రాస్పెక్టివ్లీ. ఏంటి మీనింగ్ చెప్పండి? రెట్రాస్పెక్టివ్ అంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఒకవేళ 2 years బ్యాకే మీరు కానీ సిఏఫ్ఎన్లో వచ్చి ఉంటే, మన క్లాసులు వినుంటే మీకు తెలిసేది అప్పుడే, అవునా? సో 2 years బ్యాకే మనం కానీ సిఏఫ్ఎన్లో ఉండుంటే అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేసేవాళ్ళం, ఇప్పుడు మొదలుపెట్టిన దాన్ని చేసుకుంటూ వస్తామా, ఇదే చేసేది. ఇంక మనం
ఫస్ట్ సపరేషన్ ఆఫ్ అసెట్ అండ్ లయబిలిటీ ఇది రాసామా, సపరేట్ చేసామా, ఎంట్రీ పాస్ చేసామా, లెజర్ అకౌంట్ వేసామా, బ్రహ్మ రియాలిటీ అంటే ఏంటి, సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంతైతే క్యారింగ్ అమౌంట్ వచ్చిందో అది కనుక్కుంటాం మనం. ఇక్కడ రాయండి తీసుకొచ్చి, సార్ ఇంత ఉండేది సార్, మరి ఈక్విటీ కాంపోనెంట్ ఉండేదిగా మనకి. సో ఈ రెండు ఇంత ఉండే కాంపోనెంట్స్ మరి మీకు చెప్తాడు కూడా ప్రజెంట్ ఏదో దే ఆర్ ఫాలోయింగ్ సమ్ ఇండేస్ 30 అనేది ఫాలో అవుతున్నారు, ఏస్ 30 అనేది ఒకటి వాట్ ఎవర్ కరెంట్ సిస్టమ్ ఏదో ఉంది వాళ్ళకి, వాడు మీకు చెప్తాడు సార్ కరెంట్ సిస్టమ్ ప్రకారము ఇంత ఉందని చెప్తాడు. ఏం చేస్తారు సింపుల్గా దీన్నేమో తీసేయండి బయటికి, దీన్నేమో రికగ్నైజ్ చేయండి, డిఫరెన్స్ ఏం చేస్తారు, చార్జ్డ్ ఆర్ క్రెడిటెడ్ టు రీటైన్డ్ ఎర్నింగ్స్. అయిపోయింది క్వశ్చన్, 8 మార్క్స్ అయిపోయిందా, అది మీరు రాయాల్సింది. బట్ ముందు కొన్ని థియరీ రాసుకుంటాం. ఏలే థియరీ అంటే ఇఫ్ ఎనీ కంపెనీ ఫాలోస్ ఏమో ఇన్ డేస్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ దిస్ ట్రాన్సిషన్ పీరియడ్ దే షుడ్ recognize any new assets and liabilities as per new index. They should de-recognize those assets and liabilities which are in previous balance sheet as per existing gaps. We should remeasure. Any difference should be charged to retained earnings. ఆ 3 పాయింట్లు రాయండి ఇక్కడ. దెన్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ అని చెప్పేసి మీరు ఏం చేయదు, సొల్లంతా రాస్తాడు. వీ హ్యావ్ టు రీస్టేటా కనుక్కోండి ఫస్ట్, దిస్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ క్యారింగ్ అమౌంట్ కనుక ఫస్ట్ ఏం చేయదు, 3 పాయింట్లు రాశారా. దెన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ డిబెంచర్స్ యాజ్ పర్ అప్లికబుల్ ఏస్. మళ్ళీ మీకు చెప్పడది కూడా వాడు ఎప్పుడో లోన్ చేసా అంటాడు, మీకు తెలియాలి ఎలా చేయాలి అది. మళ్ళీ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ ఇండేస్ 32, అదే మీకు అప్లై 32 ఏనా. ఏం చేసినప్పుడు ఇంత ఉంది ఇంత ఉండాలి. ఇప్పుడు రాయండి, నౌ డీరికగ్నిషన్ ఆఫ్ ఓల్డ్ లయబిలిటీ, రికగ్నిషన్ ఆఫ్ న్యూ లయబిలిటీస్, డిఫరెన్స్ చార్జ్ టు రీటైన్ ఎర్నింగ్స్. ఇది రాశారనుకోండి మీకు 8 మార్కులు, ఊరికి వస్తాయి 8 మార్క్స్. ఏముండదు క్వశ్చను, చేద్దాము క్వశ్చను. రైట్, ఒక ఎగ్జాంపుల్ రాయండి క్వశ్చన్ చేసే ముందు. ఊరికే ఒక ఎగ్జాంపుల్ రాయండి. On 1/4/2001 company issued 1/4/2001 company issued 30,000 6% debentures of 100 each. ఆన్లైన్ మీరు కూడా రాసుకోవాలి. On 1/4/2001 company issued 30,000 6% debentures of 100 each, redeemable at premium of 10%, redeemable at 10% premium on 31st March 2005, redeemable at premium of 10% on 31st March 2005. ఎన్ని సంవత్సరం 4 5 4 ఏమో ఆర్ may be converted into equity shares at the option of ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంపెనీ అని చెప్పాను, టేబుల్లో తీసుకుంటారా, హోల్డర్ అని చెప్తే అది అట్ ద ఆప్షన్ ఆఫ్ హోల్డర్ అమ్మది, at the option of holder. Market rate is 10%. Market rate is 10%. నాకేం కావాలంటే క్యాలిక్యులేట్ carrying amount of debentures on 31st March 2002. Calculate carrying amount of debentures on 31st March 2002 as per 22 after 2 years as per ఏంటిరా మీరు ఎక్కడున్నారు, 3 రాసుకోండి. అప్పుడు 2 years తర్వాత కావాలి నాకు.
1/4/2001, 31st March 2002, అప్పుడు 31st March 2003, 3 రాసుకోండి పర్లేదు. అయిపోయిందా? యాజ్ పర్ ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సిఏ ఇంటర్ లేదా రాసుకోండి. యాజ్ పర్ సిఏ ఇంటర్, యాజ్ పర్ సిఏ ఫైనల్, అంతే కదా. యాజ్ పర్ సిఏ ఇంటర్ కావాలి నాకు, యాజ్ పర్ సిఏ ఫైనల్ కావాలి. ఇప్పుడు మీకు సిఏ ఇంటర్ మర్చిపోయి అంటారు, సిఏ ఫైనల్ గుర్తుందా? చేయండి. ఏమో నువ్వు క్యారింగ్ అమౌంట్ కనుక ఫస్ట్ సిఏ ఇంటర్ మర్చిపోయి అంటారులే, సిఏ ఫైనల్ చేయండి. నేను చెప్తా సిఏ ఇంటర్. సిఏ ఫైనల్ మర్చిపోతే ఇంకేం చేయలేము మనం. ఇంకా 100 రూపీస్ అమ్మ, పైన చెప్పాను ₹100 100 ఇచ్చాను. క్యాలిక్యులేటర్లుగా చేయమని నేను ఆన్సర్ ప్రాపర్గా రివైజ్ అయ్యేది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు సెకండ్ ఇయర్ ఎండింగ్లో వాట్ ఈజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ డెట్ కాంపోనెంట్, ఈక్విటీ కాంపోనెంట్ యాజ్ పర్ సిఏ ఫైనల్, డెట్ కాంపోనెంట్ యాజ్ పర్ సిఏ ఇంటర్. దెన్ చేసేద్దాం మనం. ఇంకా రికగ్నైజేషను అండ్ డీ రికగ్నైజ్ చేద్దాం. అందరూ చెయ్యాలి. మా ఆన్లైన్ బ్యాచ్ మీరు కూడా చేయాలి. ఇక్కడ రాయను ఎక్కించడానికి. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో కాంపౌండింగ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అది 3 lakh. నాకు క్యారింగ్ అమౌంట్ కావాలి సెకండ్ ఇయర్ ఎండింగ్లో. ఇది అసెట్టా లయబిలిటీయా? 2 కాంపోనెంట్సా? ఈక్విటీ అంటే కూడా అదే కదా. ఈక్విటీ దేనికి సంబంధించి? దానికి సంబంధించినే కదా. అది తీసేయాలి బయటికి మనం. అది ఎంత వచ్చింది? క్యారింగ్ అమౌంట్ కావాలి నాకు సెకండ్ ఇయర్ ఎండింగ్లో. చెప్పు. డెట్ కాంపోనెంటు 36 lakhs. ఇయర్ 2 ఎండింగ్లో కావాలి. కుడి కాంపోనెంట్ 1 lakh. రాలేదా? వచ్చిందా? మీరేం చేశారు మౌనిక గారు?
ఏం తీసుకున్నారు? ప్రీమియం కదా 10%. డబ్బులు ఎంత తీసుకున్నారు అక్కడ మీరు? తీసుకోవాల్సింది మనం. వచ్చిన భరత్ ఇయర్ 1 to 5 రాసి ఉంటాము. మా ఫస్ట్ 1,80,000 ఇంట్రెస్టా? 5th ఇయర్ ఆప్షన్ మీకే ఉంది హోల్డర్కి. వీ ఆల్వేస్ అజ్యూమ్ క్యాష్ అనుకుంటాం. బట్ ఏం చెప్పాడు అక్కడ మీకు? ఎట్ ద ప్రీమియం ఆఫ్ 10% క్యాష్, అది కన్వర్షన్గా చెప్పిందాడు. మరి డబ్బులు పైసలు మీరు వాడికి షుడ్ టేక్ 33 lakhs, నాట్ 30 lakhs అక్కడ. అంతే. 10% పీవీఎఫ్ తీసుకుంటాం పైన, కింద 4th ఇయర్ తీసుకున్న ఫ్యాక్టరు సపరేట్ చేశారు. మళ్ళీ ఇది ఈక్విటీ వచ్చింది ఫస్ట్లోనే. తర్వాత డెట్ అకౌంట్ వేస్తుంటారు లేదా టేబుల్, అటు పక్కేమో 10% యాడ్ చేస్తుంటాం, ఇటు పక్క 6%, మళ్ళీ 10, 6 ఇంత రావాలి మీ క్యారింగ్ అమౌంట్. చిన్న పాయింట్, చిన్న మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్లో ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్క క్వశ్చన్ తప్పిపోయినా 8 marks పోయినాయి అనుకోండి. చిన్న మిస్టేక్స్ 2-3 చేసి వచ్చారు, 4, 8 ఒక 20 marks పోయినాయి. ఇంకెన్ని వస్తాయి మీకు? చూడాలి జాగ్రత్తగా. ఎందుకంటే మా ఇంటికి వచ్చి బాధపడ్డా మనకు ఉపయోగం ఉండదు. అది క్లాస్ అంటే చెప్తాను నేను, తన గురించే కదా, మీరైనా సరేనమ్మా. బట్ ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చాము ఇంటికి, మళ్ళీ ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి మీరు? అరేజర్ ఎప్పుడు మీకు వచ్చేది? అరేజర్ విల్ గెట్ ఓన్లీ ఇన్ November. మళ్ళీ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అయిపోయిందా? యాజ్ పర్ ఇండియస్ చేశారా? ఇప్పుడు యాజ్ పర్ ఏఎస్ చెప్పండి, ఎంత ఉందో నాకు? అంతేనా? ఇంకేం ఉండదా? యాజ్ పర్ ఏఎస్ ఎంత ఉండిద్ది? 30 lakhs ఇంకా ఉండిద్దా? ఏం శర్మ? అక్రూడ్ ఇంట్రెస్ట్ ఎందుకు వేస్తాం? అక్రూడ్ ఇంట్రెస్ట్ పే చేస్తాం డబ్బులు మనం. ఏమో రాసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ సిఏ ఇంటర్. మీకు కానీ ఐడియా ఉంటే సిఏ ఇంటర్లో ప్రూడెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ప్రూడెన్స్ కాన్సెప్ట్ ప్రకారము ఫ్యూచర్లో ఏమన్నా లాసెస్ వస్తుంటే, మీకు ఎక్స్పెక్టెడ్ లాసెస్ ఏమన్నా వస్తున్నా, మీకేమన్నా ఫ్యూచర్లో డిబెంచర్స్ ప్రీమియంతో రిడెంప్షన్ చేస్తున్నా కూడా వీ షుడ్ రికగ్నైజ్ దట్ ఎక్స్పెన్స్ and that expenses should be amortized over the period of that particular loan, and that particular expenses should be added. Amortization means profit and loss account debit to concerned liability కి మీరు ఈచ్ ఇయర్ యాడ్ చేసుకుంటూ పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీకు ఎంత? మీకు ప్రీమియము ఎంత? 3 lakhs. ఎంత లైఫ్? ఎంత సంవత్సరానికి? 75,000. ఏం చేస్తుంటారు మీరు ఫస్ట్ ఇయర్లో? ముందు కనుక్కుంటాం మనం. ప్రీమియం అమౌంట్ ఏమో 30 lakhs ఇంటూ 10%, ఏమో 3 lakhs. అప్పుడు రాస్తాం అమౌంటైజేషన్ పర్ యానం ఈక్వల్ టు 3 lakhs by 4 ఏమో 75,000. ఇదేమో మీ పాత కంపెనీ బ్యాలెన్స్ షీటు. ఇక్కడ మీకు డిబెంచర్స్ ఉన్నాయి 30 lakhs. దీని ఇంట్రెస్ట్ ఉంది. ఏం చేస్తాం? సింపుల్గా పే చేస్తాం, దానికి మనకు సంబంధం లేదు. బట్ ఏదైతే మీకు అమౌంటైజేషన్ జరుగుతుందో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. ఏం చేస్తాం అప్పుడు ఫస్ట్ ఇయర్లో? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ రాసుంటాం. 75 యాడ్ చేసి ఇక్కడ మనం యాడ్. మళ్ళీ సెకండ్ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ 75 ఏం చేసాం? మళ్ళీ యాడ్ చేసామా? ఇప్పుడు ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ సెకండ్ ఇయర్లో? 31 lakh. అది మీకు ఉండేది బ్యాలెన్స్ షీట్లో. ఇప్పుడు దాన్ని ఏమో తీసేస్తాం బయటికి, ఈఎం బుక్లో రాస్తాం. డిఫరెన్స్ ఏం చేస్తాం? ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు దాన్ని తీసేయాలి బయటికి. డెబిటా క్రెడిటా? అదేంటి? అసెట్ లయబిలిటీయా? అసెట్ కాదు, లయబిలిటీనా? తీసేసి డెబిటా క్రెడిటా? చెప్పు.
ఓల్డ్ లేదంటే సింపుల్గా ఏమో సిఏ ఎంటర్ అకౌంట్ డెబిట్ ఎంత 31 lakhs. 2 సిఏ ఫైనల్ పార్ట్ 1 30,39,000. 2 సిఏ ఫైనల్ పార్ట్ 2 1,75,000. ఎక్కడ డిఫరెన్స్ డెబిటా క్రెడిటా? ఎక్కడ డెబిటా క్రెడిటా? ఏది ఎక్కువ ఉందా? మరి డెబిట్ కదా. అంటే ఏంటి? లాస్ ఆన్ రీమెజర్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఎంతమ్మా? అది ఇది ట్రీట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. ఓకేనా? రాసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ డిబెంచర్స్ యాజ్ పర్ సిఏ ఇంటర్ రాసుకోండి అమ్మా. ఇక్కడ రాసుకోండి. లేకపోతే ఇఫ్ డిబెంచర్స్ ఆర్ రెడీమబుల్ ఎట్ ప్రీమియం, ఇఫ్ డిబెంచర్స్ ఆర్ redeemable at a premium, company should recognize premium as borrowing cost and amortize over the life of the debentures. కింద ఇంకా redemption premium equal to ఎంత? 30 lakhs 10%, 3 lakhs. 30 lakhs into 10%, 3 lakhs. Correct. Amortization per annum equal to 3 lakhs by 4 or 5? 4 or 3 lakhs by 4. 75,000. Entry and first year low. Year 1 profit and loss account debit to 6% debentures. Profit and loss account debit to 6%. ఎంత యాడ్ చేశారు? యాడ్ చేయండి. అక్కడ ఆ కిందకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ వేయండి. 2 లైన్ గ్యాప్ వదిలిపెట్టి. మళ్ళీ సెకండ్ ఇయర్ సేమ్ ఎంట్రీయా రాయండి. అర్థమైంది అప్పుడు మనకి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు 6% డిబెంచర్స్. అప్పుడు ఏం చేసాం? బ్యాలెన్స్ షీట్లో 30 lakhs ప్లస్ 75,000 ప్లస్ 75,000 31,50,000. మరి ఊరినే మన సిలబస్లో లేదులే కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు? సెకండ్ ఇయర్కి మీరు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చారు, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు వాళ్ళకి? 30 30.75. మరి బుక్లో 30.75 మరి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చారా? ఎంత ఉంది లైబిలిటీ బుక్స్లో? 30,75,000. మరి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు వాళ్ళకి మీరు? అదే దేని మీద మా 6%? 30 lakhs 30,75,000. ఆల్వేస్ ఇది ఏంటంటే మనం రీమెజర్ చేస్తున్నాం ఫ్యూచర్లో వచ్చే లాసెస్ని. ఇప్పుడు వాడికి సడన్గా 33 లక్షలు పే చేయాలి, మన బుక్లో డబ్బులు లేవు, అందుకేం చేస్తున్నాం? అక్యుములేట్ చేస్తున్నాం దానికి. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకా ఎంట్రీ అమ్మా. ఎంట్రీ కదా రాయండి. ఫస్ట్ డీ రికగ్నిషన్ ఆఫ్ ఓల్డ్ లైబిలిటీ. స్టెప్ నెంబర్ 1 అది. సెకండ్ స్టెప్ రికగ్నిషన్ ఆఫ్ న్యూ లైబిలిటీ. డీ రికగ్నిషన్ ఆఫ్ ఓల్డ్ లైబిలిటీ. ఏంటి సెకండ్ స్టెప్? రికగ్నిషన్ ఆఫ్ న్యూ లైబిలిటీ. థర్డ్ స్టెప్ ఏంటి? రీమెజర్మెంట్ త్రూ రీటైన్డ్ ఎర్నింగ్స్. ఆ 3 చేసి ఆ ఎంట్రీ పాస్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్. ఎంట్రీ రాయండి. ఇంకా
రీమెజర్మెంట్ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదా త్రూ రీటైన్డ్ ఎర్నింగ్స్. ఎంట్రీ దాన్ని తీసేయాలి బయటికి. డెబిటా క్రెడిటా? డెబిటేనా? డెబిట్ చేయండి. ఏం రాశారు? సిఏ ఎంటర్ అని రాసుకోండి, అర్థమైంది. లేదా ఓల్డ్ అని రాసుకోండి. సిఏ ఎంటర్ అకౌంట్ డెబిట్. ఎగ్జామ్ రాయమాకండి. అంతే. పైన 6% డిబెంచర్స్ రాస్తాము, కింద బ్రాకెట్లు ఇంకేముంటుంది, పైన కింద 6% రాస్తాం, బ్రాకెట్ డెట్ కాంపోనెంట్, మళ్ళీ కింద 6% రాస్తాము, బ్రాకెట్లో ఈక్విటీ కాంపోనెంట్. డిఫరెన్స్ ఏంటి? రీటైన్డ్ ఎర్నింగ్స్ 30,000. ఏంటంటే ఫస్ట్ 6% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్. ఎంత మీ బుక్లో? తీసేయాలి బయటికి దాన్ని. 2 ఒక లైన్ గ్యాప్ P&L అకౌంట్కి. 2 6% డిబెంచర్స్ బ్రాకెట్లో డెట్, మళ్ళీ 2 6% డిబెంచర్స్ బ్రాకెట్లో ఈక్విటీ. ఓల్డ్ లైబిలిటీ తీసేస్తున్నాము, న్యూ లైబిలిటీ క్రియేట్ చేస్తున్నాము. డిఫరెన్స్ వస్తే దట్ షుడ్ బి టేకెన్ టు రీటైన్డ్ ఎర్నింగ్స్. రెండు ఒకటేనమ్మా P&L రిటైన్స్. నేను ఇందాక చెప్పాను ఈ మాట మీకు, మరి వినలేదా క్లాసు? రీటైన్డ్ ఎర్నింగ్స్ అన్నా ప్రాఫిట్ అన్న ఒకటే, బట్ ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్లో మీకు ఆ పదం కనపడదు. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం రాస్తాడు వాడు? RE రాస్తాడు. అదే మా రిఫర్ క్వశ్చన్ నెంబర్ 5. రిఫర్ క్వశ్చన్ నెంబర్ 5, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రిఫర్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ మీ బుక్లోనే. మా ఆన్లైన్ వాళ్ళు ఇది అతుల క్వశ్చన్ బ్యాంక్ అమ్మా, మనం దీనికి ఇడితే ఫాలో అవుతున్నాము. క్వశ్చన్ నెంబర్ 5 హోంవర్క్. ఎక్కిస్తావు చెప్తే, లేకపోతే ఫైవ్ అనుకున్నారా? కాదు, 2. రండి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 అమ్మా. ఏం కంపెనీ పేరు? సిగ్మా లిమిటెడ్. క్వశ్చను మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్మా లిమిటెడ్ క్వశ్చన్. ఆన్లైన్ పిల్లలు మీరు కూడా చేసుకోవాలి హోంవర్క్. మీరు చదవండి అమ్మా ఫేస్ టు ఫేస్లో ఒకసారి దీన్ని. ఏమన్నా సింపుల్ క్వశ్చన్. ఏమో నాకేం తెలుసు ఏ క్వశ్చన్. చేస్తారా క్వశ్చను? ఇదే సేమే. క్వశ్చన్స్కి వెళ్ళిపోండి, మీకు అర్థం కాదు, ఫస్ట్ భయపడిపోతారు. అక్కడ ఏం లేదు. ఎగ్జాంపుల్ ఆ కిందంతా రాసాడు సొల్లంతా వాడు, అలా రామాకడ మీరు అర్థం కాదు. ఆ పక్క పేజ్ కూడా మీకు అర్థం కాదు ఆన్సరు. ఇది ఫాలో అవ్వండి ఆన్సర్ ఈ స్టైలు. ముందు కొన్ని థియరీ పాయింట్లు రాయండి, దాని క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇది కనుక్కోండి. దెన్ 3 రికగ్నిషను, డీరికగ్నిషను, రీమెజర్మెంటు అయిపోయింది. త్రూ ఎంట్రీ పాస్ చేయండి లాస్ట్లో. విల్ గెట్ 8 మార్క్స్. తరుణ్ టైం చూడు. అయిపోయింది అన్నారు సార్. ఆఫ్ చేయి, మళ్ళీ ఓకే, మళ్ళీ కలుద్దాం వేరే కాన్సెప్ట్ తోటి. రైట్, ఆఫ్ చేయి.